మధురానగర్‌లో లేటెస్ట్ ప్రోమో. రాధ అయితే తన ఫ్రెండ్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే శ్యామ్ సార్ ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కావటం లేదు. ఈ మధ్య అయితే మరీ చాలా డీప్‌లోనికి వెళ్ళిపోతున్నారు. అతనికి ఎందుకు గ్రీన్ కలర్ అంటే అస్సలు నచ్చదు. నేను గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నానని నన్ను దూరం పెట్టారు. అస్సలు నా దగ్గర అసలు ఉండొద్దనేశారు. నన్నైతే బయటకు తోసేశారు. ఏంటో ఎందుకు అలా మారుతున్నారో నాకు అర్థం కావటం లేదని చెప్పి తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రుక్మిణిని రాధ కలుస్తుంది. రుక్మిణిని రాధ చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి అక్క ఏం మాట్లాడాలని పిలిచావంటే, ఏంటి నువ్వు ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని వచ్చావు, మీ బావగారికి చెప్పాను కదా ఆ రోజు నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తే నన్ను చేదరించారు, నన్ను పొమ్మన్నారు. గ్రీన్ కలర్ అంటే మీ బావగారికి అస్సలు నచ్చదు, నువ్వు మళ్ళీ ఈ గ్రీన్ వేసుకొని వచ్చావు, నాకేదోలా ఉంది అని చెప్పి రుక్మిణి అంటుంది. ఆ మాటలు విన్న రాధ అయితే ఏంటి బావగారికి కూడా గ్రీన్ కలర్ అంటే నచ్చదా, అసలు ఈ గ్రీన్ కలర్ ఏంటి ఎంతమందికి నచ్చదు అని చెప్పి రాధ ఆలోచిస్తూ ఉంటుంది. అవునే బావగారికి గ్రీన్ కలర్ అంటే అస్సలు నచ్చదు. ఆ రోజు నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నానని బావ నా మీద చాలా కోప్పడ్డాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాధ అయితే వాళ్ళ ఫ్రెండ్తో ఇలా అంటుంది. ఏంటి శ్యామ్ సార్కి తన గతంకి ఏదో సంబంధం ఉంది, తన గతం ఏంటో నేను తెలుసుకోవాలి, తెలుసుకొని అతను ఎందుకు అలా సఫర్ అవుతున్నారో నేను అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని శ్యామ్ సార్ని మళ్ళీ మామూలు రూపంలోనికి తీసుకురావాలని రాధ తన ఫ్రెండ్తో అంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.